రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తో పాటు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఏఓబీలో తనిఖీలు చేపట్టారు. బంద్ సందర్భంగా విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయి కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. బీజాపూర్ నేషనల్ పార్క్, అంబుజ్మాట్, పామెడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటు బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దండకారణ్య బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాహన తనిఖీలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య, వ్యాపార దుకాణాలు ఇక యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ నర్సీపట్నం డిపోకు చెందిన బస్సులను జిల్లా కేంద్రంలోనే నిలిపివేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్లకు నిరసనగా ఇక మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, బంద్ ఎలా కొనసాగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ రాధిక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ రోజు మావోయిస్ట్ అయితే బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. అయితే ఈ మేరకు మావోయిస్ట్ పార్టీలు కీలక ప్రయత్నం కూడా విడుదల చేశాయి. ఏదైతే మావోయిస్టులు బంద్కు సంబంధించినటువంటి పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులంతా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారుగా భద్రాచలం, పాడేరు, చింతపల్లి, అరకు, అలాగే ఏదైతే గుత్తేడు, రామవరం, అలాగే తదితర ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే అధికార పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు లేదా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎవరిని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టు చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినటువంటి విషయం అయితే తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టు చర్యలకు అయితే కేంద్ర బలగాలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పాలి. ఇటీవలే ఏపీలో మారేడుమిల్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఒక రోజు 6, మరొక రోజు అంటే మావోయిస్టు హిడ్మాతో పాటు కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరొక 7 చనిపోవడం జరిగింది. సుమారుగా 13 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ మావోయిస్ట్ పార్టీలన్నీ కూడా మావోయిస్టులందరూ కూడా ఒక్కసారిగా ఇటు ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వం తాలూకా సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లను కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మారేడుమిల్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కూడా బోటపు ఎన్కౌంటర్ గా ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, అలాగే మావోయిస్టుల నేతలు కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అగ్రనేత ఏవైతే ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. హిడ్మాతో పాటు కూడా పలువురు మావోయిస్టులు కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. అయితే భద్రతా బలగాల చర్యలను మావోయిస్ట్ పార్టీలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అయితే ఈ రోజు ఏదైతే ఉందో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోని కూడా బంద్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి నుంచి ఏపీఎస్ఆర్టీసీతో పాటు కూడా కొన్ని ఇంపార్టెంట్ వెహికల్స్ అన్నింటి కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వ వాహనాలు కానీ, లేదా ఎమ్మెల్యేలకు సంబంధించి లేదా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఎవరిని కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా పర్యటించొద్దని అయితే ఇప్పటికే వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.
ఛత్తీస్గఢ్తో పాటు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఏఓబీలో తనిఖీలు చేపట్టారు. బంద్ సందర్భంగా విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయి కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. బీజాపూర్ నేషనల్ పార్క్, అంబుజ్మడ్, పామిడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటు బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దండకారుణ్య బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాహన తనిఖీలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య, వ్యాపార దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ నర్సీపట్నం డిపోకు చెందిన బస్సులను జిల్లా కేంద్రంలోనే నిలిపివేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా పలువురు కీలక నేతల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.